అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే చీరాల కాన్స్టిట్యున్సీ గతంలో నుంచి ప్రస్తుతం అది బాపట్ల జిల్లాలోకి వెళ్ళినా కూడా అక్కడ రాజకీయాలు కూడా మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో మరి ఒంగోలు తర్వాత చీరాల రాజకీయాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయని కూడా తెలియజేసుకోవచ్చు. 2024లో జరిగినటువంటి త్రిముఖ పోరు అక్కడ. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు 2024లో స్టాండ్ బై రాజకీయాలు తీసుకొని తన కుమారుడు కర్ణం వెంకటేష్ కు చీరాల కాన్స్టిట్యున్సీలో వైసీపీ నుంచి టికెట్ తీసుకొచ్చుకొని మరి వారు దూకుడు పెంచినటువంటి సందర్భాలు. కూటమి తరపు నుంచి ఎంఎం కొండ యాదవ్ చీరాల్లో కూడా కంటెస్ట్ చేసినటువంటి సందర్భాలు. అయితే ఈ త్రిముఖ పోటీలో కొండ యాదవ్ను చీరాల ప్రజలు ఆశీర్వదించారు. అయితే అప్పట్లో ఆమంచి కృష్ణమోహన్ పెనుదుమారమే లేపారు. తాను గెలవకపోయినా పర్వాలేదు, శత్రువు మాత్రం గెలవకూడదని చెప్పి మరి ఓట్లు చీల్చడం తోటి కర్ణం ఫ్యామిలీ దానివల్ల ఎఫెక్ట్ అయిందని కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఆమంచి పార్టీ మారుతారు. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా కొంత యూటర్న్ తీసుకొని వైసీపీలోకి వస్తారని ఇప్పటికే కొంత టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు కనుక ఒంగోలు రాజకీయ పరిస్థితులు చూసినట్లయితే బాలినేని అప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి శపథం చేసి దానికి సంబంధించి నిధులు కేటాయింపు తదితర అంశాలతోటి జగన్మోహన్ రెడ్డిని ఢీకున్నటువంటి సందర్భాలు 2024 ఎలక్షన్ ముందు జరిగినటువంటి సంఘటనలు. సో అప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి దాదాపుగా 5-6 నెలల పాటు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటు లేక మరి హైదరాబాద్ లో భీష్మించి కూర్చొని దాన్ని సాధించుకొని ఒంగోలు వచ్చే క్రమంలో కూడా ఆ గ్యాప్ లో ఆమంచి కృష్ణమోహన్ కూడా వైవి సుబ్బారెడ్డి తోటి 2-3 సందర్భాల్లో కూడా అవకాశం ఇస్తే ఒంగోలు నుంచి పోటీ చేస్తారని అప్పట్లోనే చెప్పారనేది ఇప్పుడు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అప్పుడప్పుడు ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఆమంచి యూటర్న్ తీసుకొని వైసీపీలోకి వస్తారని ఒక వర్గం చెప్తా ఉంది. అసలు ఆమంచికి అలాంటి ఆలోచన లేదని ఇప్పుడున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో చీరాల కాన్స్టిట్యున్సీలు కూడా తనదైన ముద్ర వేసుకొని రాబోయే రోజుల్లో కూడా చీరాల కాన్స్టిట్యున్సీ వేదికగానే ఆయన రాజకీయాలు నడుపుతారని కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే చీరాల అడ్డ ఆమంచి గడ్డ అని చీరాల కాన్స్టిట్యున్సీలోనే ఆయనకు ఒక ప్రత్యేకమైన వర్గం ఉంది, ప్రత్యేకమైనటువంటి బలగం ఉంది. అదేవిధంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. సో అలాంటి కాన్స్టిట్యున్సీని వదిలి ఒంగోలు వచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆమంచికి లేదని కొంతమంది రాజకీయవాదులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమంచి రాజకీయ భవిష్యత్తు. ఎందుకంటే ఆమంచి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి మరో వ్యక్తి ఆమంచి స్వాములు ఈ మధ్య కాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో కలవటం, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా జనసేన పార్టీలో మరి ఇరువురు కలయికతో మరింత దూకుడు పెంచే క్రమంలో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి తన మార్పును ప్రదర్శిస్తారా, లేకపోతే యూటర్న్ తీసుకొని మరి అటు వైసీపీకి జంప్ అవుతారా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒక వర్గం ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం ఎలాంటి రాజకీయంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోరని, పార్టీ మారే ఆలోచన లేదని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో తన మార్కు విజయాలను అదేవిధంగా తన మార్కును చీరాల కాన్స్టిట్యున్సీలో కూడా చూపిస్తారని, ఆమంచికి అక్కడ సపరేట్ గా కూడా ఆయనకంటూ ఒక కాన్స్టిట్యున్సీలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వర్గం ఆమంచి పేరు చెప్పుకునేటువంటి ఒక వర్గం ఉందని, సో అలాంటి పరిస్థితులను వదిలిపెట్టి ఆయన చీరాల దాటి మరి రాజకీయాలు చేయరని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో భారీ మార్పులు జరగచ్చని తెలియజేసుకుంటున్నాం.